తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి, అలాగే ఏ గ్రహాలు అనుకూలించటం లేదు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, జూలై మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల సంచారం వాళ్ళకి ఎలా ఉంది? సింహరాశి వారికి చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క సంచారం ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే అష్టమ స్థానంలో రాహువు, నవమ స్థానంలో కుజుడు సంచారం 12వ తారీఖు వరకు. ఇక దశమ స్థానంలో గురు కుజుల యొక్క సంచార ప్రభావము దశమ స్థానంలో, రవి యొక్క సంచారము 16వ తారీఖు వరకు లాభంలో, తర్వాత 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం. ఇక వెరసి చూసినట్లయితే షష్టమ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం కొంత ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. విశేషించి చూసుకున్నట్లయితే ఏతావాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వార్ధము కంటే ఉత్తరార్ధము కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రధానంగా ఈ యొక్క 12వ తారీఖు తర్వాత ఉన్నటువంటి రోజులన్నీ కూడా రవి వ్యయస్థానంలో సంచార ప్రభావము, గ్రహాల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం, ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు, అలాగే షష్టమ మందు సంబంధించి సప్తమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఈ యొక్క జూలై మాసంలో కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా 14వ తారీఖు లోపలనే మీ యొక్క కార్యాచరణ గనక మీరు అమలులో పెట్టుకున్నట్లయితే తప్పకుండా జూలై మాసంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడాను అధిగమించగలుగుతారు అని చెప్పవచ్చు. ఏ తర్వాత గమనించుకున్నట్లయితే ఏ ఏ రోజులలో ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది, ముఖ్యంగా ప్రధానంగా 10వ తారీఖు 11వ తారీఖుల్లో ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు. అనుకున్నటువంటి పనులు కొంత వెసులుబాటు జరుగుతుంది, అనగా పనులు చకచక మొదలవుతాయి. ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 15, 16 తారీఖుల్లో బంధుమిత్రులతో సమాగము, స్నేహితులను కలవడము, నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావము, విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో మరియు 5, 6, 30, 31 తారీఖుల్లో విశేషించి ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ధనప్రాప్తి 22, 23, 24, 25, 5వ తారీఖు, 6వ తారీఖు, 30, 31 తారీఖుల్లో చక్కగా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఏదైనా కొత్త పనులు చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క 22, 23, 24, 20 తారీఖులో కనుక మొదలు పెట్టుకుంటే మీకు ధన ప్రవాహం మొదలవుతుందని చెప్పవచ్చు. ఇక 3, 4 తారీఖుల్లో ప్రధానంగా వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది. ఉద్యోగాలు మారాలనుకునే వాళ్ళకి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఉద్యోగ బదిలీలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడాను ఈ 3, 4 తారీఖుల్లో మీకు కలలు సాకారం అవుతాయని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ధనము సంబంధించినటువంటి విషయాల్లో 15, 16, 22, 23, 24, 25 మరియు 5, 6, 30, 31 తారీఖులు చాలా అనుకూలమైనటువంటిది. రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక ప్రతికూలమైనటువంటి రోజులు మనం చూసుకున్నాం. ఈ ప్రతికూలమైనటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి నష్టం, మనోవ్యాకులత, కుటుంబ కలహాలు 13, 14 తారీఖుల్లో జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి చెప్పవచ్చు. ఇక 1వ తారీఖు, 2వ తారీఖు, 26, 27 మరియు 7, 8, 9 తారీఖులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. 7, 8, 9 తారీఖులు, 1, 2, 26, 27 తారీఖుల్లో ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. ధనపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు మీరు తప్పించుకోవడమే మంచిదని చెప్పవచ్చు. మీ దగ్గరకి అప్పు కోసమే వచ్చే వ్యక్తులు ఉంటారు, తద్వారా మీరు నష్టాన్ని పోతారు. డబ్బులు వసూలు కాలేకపోవడం, అధిక ధన వ్యయం అనేటువంటిది జరగడం, ఈ కారణం చేత ఈ చెప్పినటువంటి 1, 2, 26, 27, 7, 8, 9 తారీఖుల్లో ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 17, 18 తారీఖులో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా 19, 20, 21,
28, 29 తారీఖుల్లో సంతానపరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సంతానంతో వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే సంతాన ప్రయత్నం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి 19, 20, 21, 28, 29 తారీఖుల్లో ఉంటాయి. కాబట్టి వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించుకోవాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి పూర్వార్ధము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు తర్వాత ఉత్తరార్ధము కొంత అనుకూలత ఉండదు. కాబట్టి శ్రమ కోర్చి పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇక తప్పదన్నట్టుగానే మీరు దైవం మీద భారం వేసి 12వ తారీఖు తర్వాత మీరు పనులు మొదలు పెట్టుకోండి. 14వ తారీఖు లోపల అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది. అయితే ప్రతికూలమైనటువంటి సమయాలు మనం చెప్పి ఉన్నాం. అలాగే అనుకూలమైనటువంటి తారీఖులు కూడా మనం చెప్పి ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లో మీ యొక్క ప్రణాళికను కనుక రూపొందించుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు పొందాలని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క జూలై మాసం అంతా కూడా సాధారణంగా జరుగుతుంది. ఉద్యోగస్తులకి చెప్పినటువంటి తేదీల్లో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి ప్రత్యేకించి విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడాను కొంతవరకు కలిసి వస్తాయని చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించిన చేయు ప్రయత్నాలన్నీ కూడాను చాలా మటుకు లాభిస్తాయని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఈ జూలై మాసంలో కొంత ప్రతికూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా శని ప్రభావము రాశిని వీక్షించడం, వక్రీకరించినటువంటి కారణం చేత ఏ పని యందు ఆసక్తి లేకపోవడము, 1కి 2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితులే రావడం, తద్వారా వృధా కాలయాపన జరుగుతుంది ఈ జూలై మాసం అంతా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే చాలా మటుకు కష్టాలు తొలగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి యొక్క శ్రీకాళహస్తి క్షేత్రములో ఈ నెల 21వ తారీఖు రోజున అనగా గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకించి విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ముఖ్యంగా రాహుకేతుల యొక్క పూజ, అలాగే వివాహము, ఉద్యోగము, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయలకే మీ గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగునా మీ యొక్క గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించుకోవాలంటే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను శ్రీకాళహస్తిలో విశేషమైనటువంటి పూజలు గురు పౌర్ణమి సందర్భంగా జరుగుతున్నాయి. మంచి యోగవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉన్నాయని గమనించాలి. గురుగారు, మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈశ్వర ఆరాధన విశేషంగా చేయాలి. ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహార భోజనం నిషిద్ధము. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఒక 11 రోజుల పాటు శివాలయంలో ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం జరిపించి తేనె నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 11 రోజుల పాటు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ప్రతికూలంగా ఉండేటువంటి రోజులు 1వ తారీఖు, 2వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, అలాగే 7, 8, 9 తారీఖుల్లో ధన వ్యయం అధికంగా ఉంటుంది. 13, 14వ తారీఖుల్లో కూడా ధన వ్యయం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెప్పినటువంటి తేదీల్లో జాగ్రత్తలు పాటించండి. మానసికమైన ప్రశాంతత 1, 2, 7, 8, 9, 13, 14, 26, 27 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. గురుగారి, సింహరాశి వారికి జూలై మాసంలో ఏ రోజులు అనుకూలిస్తున్నాయి, ఏ రోజులు ప్రతికూలిస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించాలని విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.